హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ది డిలే. సో చాలా రోజులైంది వీడియోస్ చేయక. సో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. సో దానికి సారీ. సో టాపిక్లో వెళ్ళిపోతే కనుక మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో అఫీషియల్గా GTA 6కి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే మనకి అఫీషియల్గా బయటకైతే రిలీజ్ అయితే అయ్యింది. సో గేమ్ రిలీజ్ డేట్ చూసుకుంటే కనుక మే 26. బట్ ఇయర్ అనేది 2025 అయితే కాదు, 2026 అయితే గేమ్ రిలీజ్ అయితే కాబోతుంది. అంటే ఇంకొక 1 ఇయర్ తర్వాత అయితే మనకి గేమ్ రిలీజ్ అయితే అవుతుంది. అంటే అఫీషియల్గా గేమ్ అయితే డిలే అయితే అయ్యింది. సో మీరు ట్రైలర్ 1లో చూస్తే కనుక కమింగ్ 2025 అయితే ఉంది. సో ప్రస్తుతానికి మీకు అఫీషియల్ హ్యాండిల్లో మే 26 ఎగ్జాక్ట్ డేట్ని కూడా మెన్షన్ చేశారు. అలాగే 2026 అని చెప్పి ఇయర్ని కూడా మెన్షన్ చేశారు. అంటే వచ్చే సంవత్సరం మే 26వ తేదీకి గేమ్ లాంచ్ అవుతుంది అని చెప్పి. అయితే ఇది మనం పూర్తిగా నమ్మే అవకాశం అయితే లేదు. ఎందుకనంటే GTA 5 ఏదైతే ఉందో ఇది మీకు 2 సార్లు గేమ్ అయితే డిలే అయితే అయ్యింది. సో అలాగే RDR 2 లేదా రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 అనే గేమ్ కూడా 3 సార్లు డిలే అయితే అయ్యింది. సో ఇది కూడా 2-3 సార్లు డిలే అయినా మనం ఆశ్చర్యపోయే పని లేదు. అసలు ఎందుకు డిలే అయ్యింది అంటే కనుక పని ఎక్కువగా ఉంది, టైం చాలా తక్కువగా అయితే ఉంది. మీరు గమనించవచ్చు, రాక్స్టార్ గేమ్స్ లేదా GTA 6 అనేది చాలా పెద్ద ఓపెన్ మ్యాసివ్ వరల్డ్ గేమ్. సో ఎంత పెద్ద గేమ్ని తయారు చేయడానికి చాలా స్టూడియోస్ రాక్స్టార్ గేమ్కి సంబంధించి ఆల్ ఓవర్ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి స్టూడియో కూడా దీని మీద వర్క్ అయితే చేస్తూ ఉంది. అయితే మీరు RDR 2 గేమ్ని గమనించుంటే కనుక దాంట్లో మీకు రియలిస్టిక్ యానిమేషన్స్, ఓవరాల్ గేమ్ ఎన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. అయితే దీంట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేశారు కదా వీళ్ళు అఫీషియల్ టైం కన్నా ఎక్కువ టైంని పనిచేయాల్సి అయితే వచ్చింది. అంటే గేమ్ని తొందరగా తీసుకురావడం కోసం 18 గంటలు ఒక్కొక్క ఎంప్లాయీ పనిచేయాల్సిన సమయం అయితే కొన్ని సిచ్యువేషన్లో ఏర్పడింది. సో అలాంటి తప్పుని మళ్ళీ ఈసారి చేయకూడదు అన్న ఉద్దేశంతో గేమ్ని అయితే కొంచెం ఎక్కువ టైంని అయితే పొడిగిస్తున్నారు. సో గేమ్ అనేది ఇంకొంచెం షైన్ చేసి, ఇంకొంచెం రిఫైన్ చేసి బెస్ట్ క్వాలిటీని, బెస్ట్ అవుట్పుట్ని రిలీజ్ చేయాలి అనేది అయితే రాక్స్టార్ యొక్క మెయిన్ ఉద్దేశం. దాంతోపాటుగా రాక్స్టార్ యొక్క ఏదైతే పేరెంట్ కంపెనీ ఉందో Take-Two Interactives అని, సో ఆ కంపెనీ కింద ఏవైతే మిగతా గేమింగ్ స్టూడియోస్ ఉన్నాయి కదా వాటి నుంచి కూడా చాలా గేమ్స్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఈ GTA 6 వల్ల వాటి యొక్క రెవెన్యూ మీద కూడా కొంచెం దెబ్బపడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికోసం కూడా వీళ్ళు గేమ్ని కొంచెం డిలే అయితే చేశారు. సో దీనివల్ల GTA 6 గేమ్కి కూడా కొంచెం షైనింగ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళ మిగతా గేమ్స్కి కూడా ఈ ఇయర్లోనే వాళ్ళు లాంచ్ చేయడం ద్వారా మంచి మార్కెట్ని కూడా క్యాప్చర్ చేసే అవకాశాలు అనేవి మనకి చూడటం అయితే జరుగుతాయి. దీంతోపాటుగా మరొక కారణం చెప్పుకోవచ్చు ఏంటి అంటే, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, GTA 6 ఏదైతే గేమ్ ఉంది కదా ఇది ముందుగా గేమింగ్ కన్సోల్ అయితే వస్తుంది. అది వచ్చిన ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత మీకు పీసీలోకి అయితే రానుంది. అంటే ఎవరికాడైతే PlayStation 5 లేదా Xbox Series X and S ఏవైతే మోడల్స్ ఉంటాయి కదా సో వీటిల్లోనే ముందు అఫీషియల్గా లాంచ్ అయితే అవుతుంది. సో ప్రస్తుతం చూసుకుంటే కనుక చాలా తక్కువ మంది కాడే ఈ PlayStations లేదా Xbox Series X S మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలామంది GTA 6 ఆడాలి అని చెప్పి, అంటే వచ్చిన రోజు నుంచి ఆడాలి అని చెప్పి చాలామంది ఈ PlayStation కూడా కొనడం మొదలెట్టారు. అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిన రోజులు కూడా మనకి చూడడం అయితే జరుగుతాయి కదా. సో ఇవి ఇంకా పెరగాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ PlayStation ఉంటే లేదా Xbox Series X and S మోడల్స్ ఉంటే కనుక, అంటే కన్సోల్స్ ఉంటే జనరల్గా ఎక్కువ మంది ఆడతారు. సో దీని ద్వారా ఎక్కువ మార్కెటింగ్ జరుగుద్ది, అలాగే మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో కూడా డిలే చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. దానికి తోడుగా మనకి ప్రస్తుతము అమెరికా చైనా పైన టారిఫ్ అయితే విధించింది కదా. సో ఏవైతే మనకి PlayStation సంబంధించిన కానీ లేదా Xboxకి సంబంధించిన కానీ కాంపోనెంట్స్ అనేవి మనకి చైనాలోనే జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతూ ఉంటాయి, లేబర్ కాస్ట్ తక్కువగా ఉండడం వల్ల. సో ప్రస్తుతం ఈ టారిఫ్ కూడా విధించడం వల్ల మనకి వీటి యొక్క ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి. సో పెరిగిపోవడం వల్ల చాలామంది దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు, అంటే కన్సోల్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, రేట్స్ అనేవి చాలా ఎక్కువ అవడం వల్ల. సో ఇలా మనం ఒక టైం పొడిగించి మన అంటే ప్రభుత్వంతో మాట్లాడితే కనుక మేబీ టారిఫ్ అనేది తగ్గితే సో ఎక్కువ మంది ప్రోడక్ట్స్ కొనడానికి అవకాశాలు ఉంటాయి కదా అని చెప్పి ఒక కారణంగా అయితే చెప్పుకోవచ్చు. చాలా మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే గేమ్ డిలే అవ్వడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా వీళ్ళు చక్కగా రిఫైన్ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గేమ్ అనేది 2025లో రిలీజ్ అవుతుంది అని చెప్పి అయితే మనకు మెన్షన్ చేశారు, కానీ ఏ డేటు అని చెప్పి అయితే ట్రైలర్ 1లో అయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదా. సో దీని ద్వారా మిగతా గేమింగ్ స్టూడియోస్, మిగతా గేమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గేమ్ని లాంచ్ చేయాలి అని చెప్పి ఆలోచనలు ఉన్నాయి. కానీ రాక్స్టార్ గేమ్స్ లేదా GTA 6 లాంచ్ అయ్యే టైంలో కనుక వీళ్ళు లాంచ్ చేస్తే కనుక వీళ్ళ గేమ్స్ అనేవి ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రెవెన్యూ అనేది జనరేట్ చేయలేరు. సో అందుకని చెప్పి ప్రతి ఒక్క పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ గేమ్ యొక్క టైటిల్స్ని రెడీ చేసే కానీ ఏదైతే రిలీజ్ డేట్ ఉంటుందో వీటిని అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. సో ప్రస్తుతానికి మనకి
మే 26 2026 గేమ్ రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ టైం ఏదైతే ఉంది కదా మనకి 2025 నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఈ టైము. సో ఈ టైంలో వాళ్ళు గేమ్స్ని లాంచ్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అండ్ 2026 టైంలో లేదా మే టైంలో ఎవరైతే గేమ్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటారు కదా, సో వాళ్ళకి ముందస్తు జాగ్రత్తగా అయితే ఉంటుంది. అంటే ఆ టైంలో గేమ్స్ రిలీజ్ చేయకూడదు, ఎందుకంటే GTA 6 వచ్చింది అంటే కనుక జనాలు అందరి కళ్ళు అటువైపే ఉంటాయి. సో మిగతా గేమ్స్ వైపు ఎవరు చూడరు. సో ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి GTA 6 ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఇప్పుడు కాలంలో వచ్చిన ఏవైతే మిగతా గేమ్స్ అయితే వచ్చాయి కదా, సో వీటిల్లో మీకు గేమ్ అవార్డ్స్ జరిగినప్పుడు ఆ గేమ్స్ గేమ్ ఆఫ్ ది ఇయర్ గెలిచే అవకాశాలు అనేవి మనకు చూడడం జరుగుతుంది. ఎందుకంటే GTA 6 ఏ ఇయర్లో వస్తే ఆ ఇయర్లో GTA 6 ఖచ్చితంగా గెలుస్తుంది గేమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది. సో మేబీ ఇలా కూడా కొన్ని కారణాలు అయితే ఉండొచ్చు. సో ఏది ఏ కారణం అయినప్పటికీ గేమింగ్ స్టూడియోస్కి ఒక బెనిఫిట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అఫీషియల్ డేట్ తెలుసు కాబట్టి వాళ్ళు గేమ్స్ని లాంచ్ చేయాలన్నా వాళ్ళు ట్రైలర్ దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ డేట్ని వాళ్ళు అనౌన్స్ చేయాలన్నా వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనలాంటి యూజర్స్కి అయితే కనుక కొంచెం బాధగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకొక రఫ్గా 1 ఇయర్, ఎందుకంటే మనకి మార్కెటింగ్ కూడా చేయాలి కాబట్టి సో దీనికి కూడా టైం కలుపుకుంటే కనుక ఇంకో 1 ఇయర్ అయితే ఉంది. సో ఈ 1 ఇయర్లో అయితే మనకి గేమ్ రావచ్చు, రాకపోవచ్చు, మేబీ అది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వర్క్ ఎక్కువ ఉంటే కనుక మేబీ అది 2027 కూడా వాళ్ళు పోస్ట్ పోన్ అయితే చేయొచ్చు. సో ఏది ఏమైనా సరే గేమ్ అయితే వస్తుంది. కొంచెం రాజమౌళి సినిమా లాగా కొంచెం టైం అయితే పడుతుంది. సో ఎనీవే మీకు ఈ న్యూస్ పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.